మూతకలాకులు అన్నీ పాడైపోయినాయి. మూతకాకులు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. మూతుకు చెట్లు మొత్తం నరుకుతురు. చెట్లు నరకుకురాయా జరా. చెట్లు నరికి మొత్తం పాడి చేయకురు. మొత్తం చెట్లు లేక ఆనలు లేక ఎండుకాలం వచ్చి ఎండలు కొడుతున్నాయి. మాసం రేపులో వాళ్ళకు పానం అంతా ఉడికి సస్తుంది. చెట్లు కొట్టకుర్రి, చెట్లు పెట్టుర్రి. మోతుకు చెట్లు వెనకడ మేము ఉన్నప్పుడు మా చిన్నతన మస్తు చెట్లు అందరు సంచులు జబ్బకి వేసుకొని మోతాకు దెంప పోదురు. ఒక్కలన్నా ఆకలాలు తింటున్నారా? ఎవరైనా తింటురా? ఆకలాలు మొత్తం పేపర్ ప్లేట్లు కొనుక్కొచ్చుకొని తింటారు. లేని క్యాన్సర్ రోగాలు తెచ్చుకుంటారు. కొని తెచ్చుకుంటారు చెప్తున్నారు. మొత్తము అలవాటు పడ్డారు. వంగ లేకుండా అలవాటు పడ్డారయ్యా. వంగ లేకుండా అలవాటు పడి ఇగో ఈ కాలం వచ్చింది. చుట్ట తాగుదాం అంటే సిగరెట్లు బీడి కట్టలు కొనుక్కొచ్చుకొని గప్ప పీలుస్తారు. మంచిగా వ్యవసాయం చేసేది, పొగాకు పండించి వ్యవసాయం చేసి మంచిగా పొగాకు కట్టలు అంగటల్లో పెట్టుకొని అమ్ముకునేది. మంచిగా దూరగా పండుగ మంచిగా ఉండేది. ఏడ దొరుకుతుంది? పొగాకు కూడా అమ్ముతలేరు. మొత్తం ఇగో గిట్లా 4 బుక్తులు. లేని రోగాలు, క్యాన్సర్ గీసర్లు తెచ్చుకోకురే. వినకుర్రి మంచిగా. ఇక ఈ సుట్టలు కూడా కరువు అయిపోయినాయి. ఇక మాతోటి సుట్టలు లాస్ట్. ఈ సుట్టల్లో ఏమో ఒకటి దొరుకుతుంది పొగాకు అంటే లేదంటుంది కాలం. ఇప్పుడు ఏం చేసి పాడు కావాలి? చేసుకున్నామంటే అట్లుంది. గల్లకుంటూ పోయి తెచ్చుకున్నాడు అవుతుంది. గదోతి తువ్వాలగా అవన్నీ వేసుకోకుంటే ఏమైతుంది? ఎక్కడికన్నా పోతే జరువైనట్టుగా బట్టలు వేసుకొని వస్తావు. అందరు కూడా ఎంత మంచిగురు. ఎప్పుడు ముసలోని అవతారం వేసుకొని ముసలి మాటలు మాట్లాడుకుంటా కూర్చుంటాడు. నెత్తికి రంగు పెట్టుకొని జర మంచిగుంటే ఏమాయి. నెత్తికి రంగు పెట్టుకోవాలి, మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచిగా ఉండాలి స్టైల్ గా. అందరు ఎట్లుంటారు చూస్తలేవా? ఎప్పుడు సుట్టలు పోవాకులు ఇవే ముచ్చట్లు ఉంటాయి నీకు. నెల పాడుగాను ప్రతిదీ నామేనే అంటావు నువ్వు. అయినా కానీ గడ్డలు మిసా తెల్లగైతే ఏం చేస్తావు? కలర్ పెట్టుకోమంటావు. గట్టి ఉడుకు నీళ్ళు వసుకో తానం చేస్తే పోతే. రంగులు పెట్టుకోమంటావు. రంగులు ఎడికెళ్ళి పెట్టుకుంటావు. దానికో పైసలు తెలుసు. నాకు వచ్చేది పైసలు ఎడికెళ్ళి వస్తుంది అనుకుంటున్నావు. కష్టం చేస్తున్నారు కొడుకులు నారు కష్టం చేసి నాకు సంపాదించి పెడుతున్నాను అనుకో. ఏడికల్లో కూలి నాలుగు వేసుకోవాలమ్మా. నువ్వు గట్ల పోయి సంపాదించుకొస్తానే కదా ఇలా గిట్ట తింటున్నాము. నాకు శాతనైనా మసాయి చేసిన అర్థమవుతుందా నీకు? పూరగాలను చదివించుకోవాలి. పూరగాలు కనుడు గీనుడు ఎంత కష్టాలేవి చూసినావు కదా. అప్పులు చేస్తున్నానమ్మా, అప్పులు చేస్తున్నా. ఎట ఏర్పడతలేదు నీకు? ఉన్నదో లేదో తొక్కో దొప్పో తినాలి. కారము గిరము వేసుకొని తినాలి. ఎలా తీసుకోవాలి పూట? చికెన్లు మటన్లు తింటే నడవది తినానా? పిటాన పిరమున్నాయి. ఎక్కడికైనా దావతికి పోవాలి, తిండి రావాలి జీ గుంజితే. కానీ కొనుక్కొచ్చుకొని తినాలంటే పొద్దున్న నడుస్తలేవమ్మా. చెప్పు తినాలే. ఓని చెప్పు ఇవ్వదు అట్లా. ఇగో సామాన్లు రాసి పెట్టిన కాగితం తీసుకో. అప్పుడే రాసుకున్నావు మొట్టమొదలు. ఏంటిది? కరెంట్ బిల్ కాగితం అంతా పొడుగుంది. 10 నెలలు ఇట్లనే ఇస్తున్నావు. మళ్ళీ మరి చూస్తే అక్కడ సామాన్లు ఉంటలేవు. ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? ఇంత కిలకిల వేస్తావు నువ్వు అంత ఒక్కొక్క దాంట్లో. కిలకిల తక్కువ కూడా ఇవ్వవు. సుట్ట తర్వాత వేసుకుంటా. పాడా జీవు. 3 కిలో కారం పొడా. పెళ్లి చేస్తావా బిడ్డది? ఇప్పుడు కూరగాయలు పెళ్లి చేస్తావమ్మా? 3 కిలో కారం పొడా నెల రోజులకు అవుతుందా? సంసారమేనా ఇది? ఇట్లా కొడుతుంటావా మనం? వెళ్తుందా సంసారం? ఏదో చాయ్ శంషాన్ని తీసుకోవాలమ్మా పూటకు. అవిలే ఇవిలే అంటే నాకు ఎట్లా తెలుస్తుంది? ఉప్పులు పప్పులు చూస్తాను నేను. పప్పులున్నాయా ఉప్పులున్నాయా అని అడుగుతానా? నువ్వు చెప్తానే కదా నేను ఇచ్చేది ఉన్నాయో లేదో. ఉప్పు కారం తెమ్మంటేనేమో గులుగుతావు. ఉప్పు కారం కూర లేకపోతేనేమో తక్కువ ఉంటేనేమో ఎక్కువే అంటావు. నీకు సుట్టదాగి మొత్తం నాలుకాయ మీద స్పర్శ లేకుండా అయిపోయింది. మొత్తము ఇది అయిపోయింది అది అయిపోయింది అని మళ్ళీ తెమ్మంటే గులుగుతావు. గుల్లెడు అవుతావు. అలవాటైన పానమమ్మ, అలవాటైన పానము. ఇయ్యాలదా నిన్నటిదా తాగుడు సుట్ట. ఆ పొద్దు నుంచే తాగుతున్నా కానీ సుట్ట తాగితే తాగి నాలుగే మీద రుచి తెలుస్తలేదు. ఏం చేయాలో రుచి తెలియక జర సప్పగుందంటే మొత్తం కుమ్మరిస్తావా నువ్వు? ఉన్నదా లేదా అవుతుందా కాదా అని చూస్తావా? చూడవా నువ్వు? ఏడికెళ్ళి వస్తున్నాయి అనుకుంటాం సామాన్లు. పిటాన పిరమున్నాయి. దుకాణంలో పోతే కిలో కారం పొడి కొంటే 250 రూపాయలు లెక్క పోతుంది. ఏడికెళ్ళమ్మా? నెల రోజులు కూడా వస్తలేదు. 3 కిలోలు రాసినావు. ఇక నా దగ్గర రాసినట్లు అవుతాయి. ఇక తప్పేముంది? తప్పు నాది, నీది కాదు. ఇదేందుకు? 2 కిలోల చక్కెర, 2 కిలోల చాపత్త. 2 కిలోల చక్కెర అయినా 2 కిలోల చక్కెర అంటే కూరగాయలు బుక్తేమో అనుకుంటా. చాపత్త ఏందమ్మా 2 కిలోలు? 2 కిలోల చాపత్త అయిపోతుంది వచ్చిన 2 ఏళ్ళకి 5. తెలంగాణకి ఉన్న బావతులు ఆడుతున్నారు. షాయి గాసి పోస్తున్నావు. సంసారం ఇది. సంసారం అమ్మా, సంసారము. ఇగో గిట్ట తాగితే మనకు పొద్దు గడవది. కిలోలు రాసే కాదు దుకునమ్మా. కిలోలు 50 కిలో సరి చేస్తుంది.
అటు పోయొచ్చు ఒక బుక్క, ఇటు పోయొచ్చు ఒక బుక్క, అట్లా ఇట్లా షాయి గడుకోసారి పొద్దుంతా 4-5 సార్లు పెట్టుమంటావు. ఈ టైం మధ్యాహ్నం టైం అయిందంటావు, పొద్దున్న టైం అయిందంటావు, సాయంత్రం టైం షాయి అడుగుతావు, పండుకున్న టైం కడుగుతావు. చక్కెర కాకపోతే అయిపోకపోతే మనం నా అయ్యవ కంపెనీ పెట్టరు అనుకున్నావు. కొనుక్కొచ్చుకొని తాగాలి, కొనుక్కరమ్మంటే గులుగుతావు. ఓకే పొద్దుంతా పనికి పోయిన తను 4-5 సార్లు చాయ్ 56,000 జీతం చేసిన వాళ్ళకి కూడా షాయి ఇయ్యరు. నీకైతే ఇంటికాడ వండుకొని పొద్దుకు 4 సార్లు షాయి కావాలి. మళ్ళీ ఎప్పటి వాళ్ళు అడుగుతాడు చక్కెర ఏమైనా చాకపోతే ఏమైనా తెమ్మన్న వరకు కదా. తెచ్చే సోయి ఉండదు కానీ మాట్లాడే సోయి అయితే ఉంటది. అవునమ్మా, షాయిలు తాగుతున్నావు అంటే తాగుతూనే కదా జర పానం ఉంటుంది, ఎనర్జీగా తిరుగుతున్నా. నేను జర పానం పట్టినట్టు తిరుగుతున్నా. షాయిలే బుక్కడు బువ్వ తినుకుంటా, జర బుక్కడు షాయి తాగుకుంటా తిరిగితేనే జర పానం హాయిగా ఉంటుంది. నాకు ఇంటి పట్టుకుంటున్నా, ఎప్పటికుంటా అనమ్మా. ఇంటికాడ పోతలేనా పనికి, పొలం పనుల పోతలేనా, బాయికాడ పని ఉంది పోతున్నా. ఇవాళ ఒకరోజు ఇంటికాడ ఉన్నందుకు మొత్తం ఆరి పూసుకుంటున్నావు. రామ 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 ఇట్లా జరిగి ఇట్లా అలగొద్దమ్మా ఎంబడి. ఆంటీ ఆంటీ మా మమ్మీ కొంచెం చక్కెర పెట్టమంటుంది. చక్కెర లేదురా ఇప్పటిదాకా తెమ్మని లిస్ట్ ఇస్తేనే గుస్స అవుతుండు. ఇక ఈ చక్కెర ఎడ పెట్టాలి లేదమ్మా. ఈ ఆంటీ ముసలోడు ఉంటానేమో చక్కెర పెట్టే కానీ మా తన ఎక్కువ అడుక్కుంటది. ఇప్పటి నుంచి మేము కూడా పెట్టాం. మేము ఎందుకు పెడతాం? చూసినావా అనేది ఆలస్యం లేదు. ఉరికొస్తేనే ఏడంగనం జంగవిల్లు లేనట్టు ఇంటరు ఓడల పోటీ ఇన్ని ఉరికొస్తూ ఏడంగనం అనేది ఆలస్యమే లేదు. 5 నిమిషాలు కూడా కాలేదు, ఉరికొస్తున్నావు చక్కెర. ఇవి నేను లేనప్పుడు ఎన్ని పెడుతున్నావు? ఇగో గిట్ల ఉండే బయటికి గిట్ల మాయమవుతున్నాయమ్మా. సంసారం అంతా మనిషి లేనప్పుడే గిట్లు వస్తున్నారు పోరగాలంటే, మనిషి ఉన్నప్పుడు చూడు కనబడితేనే ఉంది. ఇక గిందికే రాపిస్తున్నావు కిలలు. ఎందుకు ఇట్లా సంసారం అమ్మా ఇది? ఏంది ఇది తర్వాయేనా? ఇగో నా పేరు చెప్పి, ఇక పెద్దోళ్ళ ఇంటికాడ నా పేరు చెప్పి, ఆ దుగ్గునపోళ్ళ ఇంటికాడ నా పేరు చెప్పి ఓ 10 రూపాయలు తెచ్చుకో. అయిపోయిన వాళ్ళు 10 రూపాయలు తెచ్చుకో అమ్మా. కిలలు దేకు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడుగుతారు. ఏది లేదన్నా బదనామే, మనం బదనామా అవుతాము, మాటలు పడతాము. మళ్ళీ ఓ నాడు తప్పిపోతే కూడా లేదంటారు. ఇంకా పేరు ఎందుకు? ఉన్నదో లేదో తెచ్చుకొని తింటే పోయినా కూడా ఎవడైనా పెడతారు. ఏందమ్మా మనుషులు లేనప్పుడే గిట్లు వస్తున్నారు, కాకులో ఉరికొస్తున్నారు. అడకపోతుంది కాకి కదా ఇట్లా ఎత్తుకొని ఎగబడ్డట్టు వచ్చి అడుకొని పోతానికి వస్తున్నారు. నిండా కనపడి పెట్టుకుని వచ్చింది. నిండడం మొన్న చూసినట్టు ఆ కజపొల్ల ఇలా వచ్చి అడుగుతానికి వచ్చింది. గట్లనే ఇంట్లో డబ్బాల నిండా కనబడొద్దమ్మా, డబ్బాల నిండా కనబడొద్దు. ఇక చక్కెర గురించి మాట్లాడితే గట్ట అనబడుతుంది, షాపద గురించి మాట్లాడితే గిట్ట అనబడుతుంది. ఇదేంది ఇది? 1/2 కిలో పసుపు, 1/2 కిలో కుంకుమ. ఎందుకు నన్ను పటాలే తోలుతావా? ఇలా పటాలు కొట్టకపోతే ఆనమ్మ నేను కుంకుమ ఎందుకమ్మా 1/2 కిలో? రంగుల పండుగ ఓలా ఇది? రంగుల పండుగనా? పసుపు అంటే కుంకుమ అంటే ఏంది ఇది? సంసారం కిలలు రాస్తారమ్మా. ఓ 10 రూపాయలు 20 రూపాయలు అని రాయాలి. కిలలు ఏడికి పైసలు మన దగ్గర ఏడికి అప్పులకు ఇచ్చిన పైసలు, మిత్తిల పైసలు కూడా రాలే. ఇంకా మిత్తులకు ఇంటికి 20 సార్లు ఇస్తే చెప్పులు తెప్పేదాకా తిరిగినప్పుడు ఒక్కడు కూడా వీకిస్తలేడు. ఏం చేయాలమ్మా? ఎట్లా చేయాలి తోటి? కుంకుమ పసుపు అంటే కూరలకు అవుతుందో, లేకపోతే ఆదివారం నా బండారు బొట్లకు అవుతుందో అని అనుకుంటా. ఏందమ్మా ఇది? కుంకుమ ఎందుకు? కుంకుమ చల్లుకుంటాం కూర్చొని. ఏ పండుగ చేస్తున్నామమ్మా? పసుపు కడపలకు పెట్టుకుంటాము, కూరలు వేసుకుంటాము. ఇంట్లో తమాం లేదని రాసిన, కుంకుమ కూడా బొట్టు పెట్టుకుంటాను, కడపలకు పెడతానికి అవసరం వస్తుందని రాసినందుకు ఉద్దిస్తూనే ఉన్నావు మొత్తము. ఇక తెమ్మంటే చాలు, ఇక లేని అన్ని ఆడబోసుకుంటావు. ఇక తినేటి అన్ని ఖాయమే, చేసేటి అన్ని ఖాయమే. మళ్ళా ఒర్రుడు ఎప్పటోళ్ళు. నేను వష్టికే 1/2 కిలో కుంకుమ అవుతుంది ఎలా తిరిగి చూసే వరకు అలా. ఇగో కిలలు రాసినావని అడిగినందుకు తప్పు అవుతుంది. అడిగినందుకే తప్పు అవుతుంది నాది. కిలలు రాసుకుంటారు. తెలివక అడిగితే గట్ల మాట్లాడితేవేందమ్మా? 2 మొగలం ఉన్నో లేదో సర్దుకొని పోయి జరిజంత 1/2 కిలో షటాక్ రాసుకోవాలి. ఏంది కిలలు అంటే ఏం సంసారమా ఇది? ఇప్పుడు పూరన్నప్పుడే కిలలు రాస్తున్నామంటే పూరలు పెద్దగా అయితే బ్యాగులే రాస్తావు. ఇక 50 కిలో సంచి షాపత ఏమంటావు, 50 కిలో సంచి చక్కెర తెమ్మంటావు. ఏందమ్మా ఇది? 3 కిలోల చపాతి పిండి ఎందుకు? రొట్టెలు చేస్తున్నావా? పొద్దునాక కంపెనీలో వేసి రావాలి నేను పోయి పని పోయిట్లో రొట్టెలు అమ్మన్నా. ఏందమ్మా ఇది? పిండి కిలలు రాస్తావు. సబ్బులు 4 సబ్బులు ఎవరికి రుద్దాలి? సబ్బులు ఒకటి అయిపోయినా ఒకటి తెచ్చుకోవాలి. సంసారం అమ్మ ఉన్నది లేని చూసుకోవాలి. ఒకటేసారి కుప్పలు తెచ్చిపెట్టుకుంటానికి దుకాణమా అమ్మ? 10-20 సబ్బులు తెచ్చి పెట్టుకుంటానికి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చూస్తే ఉన్నాయా లేవా అని చూసుకుంటానికి ఆ దుకాణం ఇది. ఒకటి తెచ్చి పెంచుకుంటే ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అబ్బాయిలు సంసారం బుడ్డగుందని సపరేట్గా పోతారు. 4 కనబడితే మళ్ళీ వచ్చినాక ఇస్తే అంటారు, తీసుకొని పోతారు, అటే పోతారు. మళ్ళీ అడిగితే సబ్బుకే నాది, ఇంకా సబ్బుకే తింకపోతున్నా, నిలువిక్కపోతున్నా అని అంటారు.
ఇయ్యొద్దమ్మా, ఇయ్యొద్దు, పరిశాన పడొద్దు. సరే మెత్తగా మాట్లాడితే మొత్తం ఆయన చేస్తారు. ఏందమ్మా ఇది సంసారం, ఇది పాకులు తెచ్చుకుంటే ఉన్న డబ్బాలన్నీ ఖాళీగా కనబడాలి. చూస్తే ఇది ఇంట్లో ఏం లేదని అడిగేటోడు కూడా అటే మరిపోయేటట్టు ఉండాలి. చూసి నిండా కనబడే అనుకో, జనత అది పెట్టంటది, వాళ్ళ బిడ్డను పంపుతుంది, జనత అది పెట్టంటది, ఇది పెట్టంటది. వాళ్ళని తిని తడుకోవడానికి ఏముంటుందమ్మా? కిల్లలు తెచ్చుకోవద్దు అంట నేను. పిల్లలు పుట్టకుండానే ఈ కిల్లలు తెచ్చుకుంటే పిల్లలు పెద్దగైనాక 50 కిలో సంచులు వేసుకురమ్మంటాను. ఇల్లు పుట్టగా అయిపోయిందమ్మా. పెద్దగా ఎందుకు? ఎలుకలు తిరుగుతున్నాయి, అన్ని తింటున్నాయి, అన్నిటిలో మూతులు పెడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు గిన్నెలతో సప్పుడు వేయాలి. తుడుతుడ కొడితే ఎలుకలన్నీ ఎగబడతాయి. ఈ ఎలుకల ప్యాలు ఇవన్నీ ఏందమ్మా రాష్ట్రం పెద్ద లిస్టు. కరెంట్ బిల్ 5 బిక్కలు రాష్ట్రం. నెల కరెంట్ వాడన్నా లేవంటే వెళ్ళిపోతాడు, కానీ ఈడ లేవంటే నడుస్తట్లేదమ్మా. ఇలా ఆదివారం పిల్లలకు ఏమన్నా మటనో చికెనో ఏదో గట్ల పోయి పట్టుకరా పొజ్జరంతా. అందరు వండుకుంటారు. వాళ్ళకి అమ్మ వాసన వచ్చి గడికి ఒకసారి మమ్మీ కాయి అని అంటారు. ఎట్లయినా నువ్వు కిలో దేవు 7 కిలో అంటే కానీ ఒక 1/2 కిలో అంతా పట్టుకరా. నీ ఒర్రుడితో నాకు హౌస్ తినుడు కూడా బంద్ చేసినాం గానీ ఇలానైతే తీసుకురాపో. ఆదివారం పోరలా ఏడుస్తురు, అందరు వండుకుంటారు. పాడైందో ఏమి కౌసు తినొద్దే. కౌసు మంచిది కాదు. ఊరికే పైసలు పెట్టి ఏం కొంటాము కౌసు? నేను పోయిన ఆదివారమే తెచ్చుకున్నాం కదా నేను కౌసు. మళ్ళా కౌసు అంటున్నావు. పిల్ల పేరు చెప్పి తల్లి తిన్నట్టు వాళ్ళ పేరు చెప్పి నువ్వు కౌసు అడుగుతున్నావు. నీకు తిన బుద్ధి అవుతుందా లేకపోతే వాళ్ళు తెమ్మంటుర్రా? అయినా కానీ మా పెద్ద తాతోళ్ళ ఇంట్లో పెద్ద మనుషులకు చేస్తురట. అయితారం ఇలా ఆదివారం పొద్దుబాట చేస్తురట. అప్పుడు మాపడికి పోదాం, పోయి ఆయన తిందాం, పిల్లలను దూకొని పోదాం. నువ్వు నేను ఇద్దరం పోతే పిల్లలు ఎవరి దగ్గర ఉంటారే? వాళ్ళకు కూడా చెప్తాను మంచిగా ఉంటుంది. ఆదివారం పొద్దు పడ్డదని చెప్పేసి మాపడి చేస్తారట. ఫోన్ చేసి చెప్పాంపిరు. ఆ పక్కింటిలోకి ఫోన్ వచ్చిందట, చెప్పాంపిరు నాకు. పోదాం ఆడికి. ఇద్దరం పోయినామంటే పిల్లల్ని కూడా వేసుకొని పోతే పూట గడుస్తుంది. ఈ కొనుక్కొచ్చుకునేది ఎందుకు? ఒక 2 గంటలు ఆగురి. ఎట్లయినా టైం 3 అవుతుంది. పొద్దు గడుపుకోవాలనే. గిన్నో తినాలి. ఆదివారం ఏదో మంచి పడుతుంది, చెడు పడుతుంది. అయిన దానికి కాదానికి అన్నిటికీ ఆధార అయితేనే కడుపు నిండేది. అయిన కాడికి పిల్లవాంగి ఉరకాలే. ఉరితేనే కదా ఏమన్నా దొరుకుతుంది. ఈ కొనుక్కొచ్చుకుంటూ తప్పుతుంది. లేని సంసారం అమ్మ ఇది. లేని సంసారానికి కొనుక్కొచ్చుకొని తినడు ఏడికెళ్ళవుతుంది? ఎట్టని చెప్పాపుతురు. పోకపోతే మాట వస్తుంది. పోతే పోతుంది కదా. 2 పిల్లలే కదా, వేసుకొని పోతే అయిపోతుంది. పెద్దోడు ఎట్లాగో చదువుకొని పోయిండు. 2 పిల్లలు వేసుకొని పోతే చెరో సంఖ్యలు వేసుకొని పోతే పూట గడుస్తుంది. చెరో బుక్కెడు తింటే మెత్తగా బుక్కెడు తిని ఇంటికి వస్తామమ్మా. దావతులో పోవాలి. అయిందని ఉత్తుత్తగా పోయినా కూడా ఎవరింటికి చుట్టమని ఇంటికి పోయి చుట్టం చూపు కూడా ఇంటికి పోయినా కూడా ఖచ్చితంగా వచ్చారని ఇంత కౌసు తీసుకొస్తారు. పావుకిలంతా వాళ్ళు తినకపోయినా మనమందం అన్నది ఇస్తారమ్మా. ఇంత బోటి పేగులు పొట్ట పేగులు తెచ్చి పెడతారు. పోయి తిండి రావాలమ్మా. ఎప్పుడు లేకపోతే ఈ పూటకు తెస్తే కదా మళ్ళీ పూట అడగకూరి. అర్థమైందా? చీ పీసినారు ముఖం కాల. ఎప్పుడు ఈడ తిందాము ఆడ తిందాము, పూటకుళ్ళకు దినాలు అక్కడ తిందాము ఈడ తిందాము అంటాడు. కానీ ఎప్పుడు ఇంత 1/2 కిలో తెచ్చుకొని నిమ్మలంగా తిందాం తీ అన్నాడు. పిల్లలను తోలుకొని మంచి కాడుకు చెడు కాడుకు ఉరుకుదాం అని అంటాడు. ఎప్పుడు ఈయన చేసుకున్నప్పటి నుంచి నా జీవితమే మంచి లేదు. నా బతుకు ఏడా నా తొందరకు నా గులుగుడుకు బాగా కలిసింది. ఏదైనా తిందామన్నా గులుగుడే, ఏదైనా తిమ్మన్నా గులుగుడే. ఇప్పుడు గులుగుతూనే ఉంటాడు. ఇళ్ళ వదలు ఆడుకుని హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ చిర్ల వ్లాగ్స్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా సబ్స్క్రైబర్స్కి మేము చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాము. ఎన్ని విధాలుగా చేసినా వ్యూస్ వస్తలేవు. చాలామంది మా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్, దయచేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. మాకు ఈ ఛానల్ పెట్టి 1 year అయిపోతానికి వచ్చింది, మా రీచ్ కాలేదు ఇంకా. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఈ గెటప్ ఇట్లా బాగున్నట్టు అని మీరు కామెంట్ చేస్తే నేను ఇదే కంటిన్యూగా చేస్తాను. ఏంటంటే మేము ఫ్యామిలీతో చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాము. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఎవరికి లేదు. మా సపోర్ట్ అంతా మీరే. మమ్మల్ని దయ ఉంచి మా చిన్న ఫ్యామిలీతో మేము అందరం ఇక్కడ ముంగట పెట్టుకొని నేను కష్టపడి చేస్తున్నాను. మా పాప కెమెరా తీస్తుంది, ఈమెతో కెమెరా తీస్తున్నాను. మేము ఏదో స్క్రిప్ట్ రాసుకొని చేస్తున్నాము. అది బాగుందని, మా పర్ఫార్మెన్స్ బాగుందని అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అందరూ దయించి వీడియోని చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మేము నవ్వించే ప్రయత్నం చేస్తున్నాము. ఈ కాన్సెప్ట్ తీసుకున్నాము. అది మీరు ఓకే అంటే మేము దాన్ని కంటిన్యూ చేస్తాము. మీ యొక్క అయితే అడగాలనుకుంటారో అది కామెంట్ బాక్స్ లో రాయండి. మేము అది ఖచ్చితంగా చేస్తాము. బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి. బాయ్.